తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు అరెస్టు చేశారు. బోలేబాబా కంపెనీకి వివిధ రసాయనాలను అజయ్ కుమార్ విక్రయించినట్లు దర్యాప్తులో సిట్ అధికారులు గుర్తించారు. ఈ రసాయనాలతోనే కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినట్లు సిట్ తేల్చింది. అజయ్ కుమార్ అరెస్టు ద్వారా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ గుట్టురట్టు తేల్చేందుకు సిబిఐ నేతృత్వంలోని సిట్ ఈ కేసులో 16వ నిందితుడు అజయ్ కుమార్ సుగంధ్ను అరెస్టు చేసింది. బోలేబాబా కంపెనీకి మోనోగ్లిజరాయిడ్స్, ఆసిటిక్ యాసిడ్, ఆస్టర్ లాంటి రసాయనాలు అజయ్ కుమార్ సుగంధ్ సరఫరా చేసినట్లు సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. లడ్డూలు తయారు చేసే నెయ్యిలో 90% పైగా పామాయిల్ వినియోగించినట్లు గుర్తించిన సిట్ కల్తీకి పాల్పడిన వారిని అరెస్టు చేస్తోంది. పామాయిల్ తయారీకి మోనోగ్లిజరాయిడ్, అసిటిక్ యాసిడ్, ఆస్టర్ లాంటి కెమికల్స్ అజయ్ వాడినట్లు సిట్ తన విచారణలో తేల్చింది. 7 ఏళ్లుగా బోలేబాబాకు పామాయిల్ తయారీకి అజయ్ కెమికల్స్ సరఫరా చేస్తున్నట్లు సిట్ గుర్తించింది. కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన అజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోలేబాబా కంపెనీకి కోట్ల రూపాయల విలువైన రసాయనాలు సరఫరా చేసి అజయ్ భారీగా ఆదాయం పొందినట్లు సిట్ గుర్తించింది. 2020 నుంచి 2024 వరకు భోలేబాబాకు అజయ్ సరఫరా చేసిన వివిధ రకాల రసాయనాలతో నెయ్యి తయారు చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులలో వెల్లడించింది. అజయ్ కుమార్ నుంచి కొనుగోలు చేసిన రసాయనాల ద్వారా ఉత్పత్తి చేసిన నెయ్యిని బోలేబాబా డైరీ తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులలో తెలిపింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కుట్రలో అజయ్ కుమార్ భాగస్వామిగా సిట్ తన రిమాండ్ రిపోర్టులలో వెల్లడించింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.